టీవీ9 చేతిలో జానీ మాస్టర్ కేస్ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన ఆరోపణలున్నాయి. జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటోంది బాధితురాలు. D12 షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని చెప్పింది. 2019లో కాల్ చేసి తన గ్రూప్ లో చేర్చుకుంటానన్నారని, ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించసాగాడంటూ ఆరోపిస్తోంది బాధితురాలు. ప్రతిఘటిస్తే ఒప్పుకోకపోతే కొట్టి మరీ హింసించేవారని ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది బాధితురాలు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని చెబుతోంది. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానంటూ బెదిరించాడని, షూటింగ్ వానిటీ వ్యాన్ లో ఎన్నోసార్లు తనను వేధించాడని ఆరోపిస్తోంది బాధితురాలు. అందరి ముందే అసంబద్ధంగా టచ్ చేయడం, తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య పలుమార్లు తనని కొట్టడం కూడా జరిగిందంటున్నారు బాధితురాలు. మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ పై ఎఫ్ఐఆర్ కాపీని. జానీ మాస్టర్ సెక్షువల్లీ అసాల్టెడ్ ది విక్టిమ్ అంటూ అక్కడ మనకి రెడ్ లెటర్స్ లో మనకి కనిపిస్తోంది. 5-6 ఏళ్లుగా సాగిపోయిన జర్నీలో ఇప్పుడు ఒక ఇది బిగ్ ట్విస్ట్. జానీ మాస్టర్ తనను వేధించారంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది లేడీ కొరియోగ్రాఫర్. ఆ ఎఫ్ఐఆర్ లో అనేకమైన సంచలన విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. తాను ఎదుర్కొన్న వేధింపుల దగ్గర నుంచి మొదలుపెట్టి తను తిన్న దెబ్బలు, ఒక దశలో చేసిన పెళ్లి ప్రపోజల్, ఆ తరువాత జానీ మాస్టర్ భార్యకు ఎంటర్ అయి తనని కొట్టడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఆ ఎఫ్ఐఆర్ లో చెప్పుకొచ్చింది బాధితురాలు. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. జ్యోతి, లేడీ కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలపై ఇప్పటి వరకు జానీ మాస్టర్ ఏదైనా స్పందించాడా? ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి కాపీ, ఏదైతే అత్యాచారం చేశారనే దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం టీవీ9 చేతిలో ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే డిస్ట్రిక్ట్ సైబరాబాద్ నార్సింగి PS లిమిట్స్లో ఈ కేసు నమోదైంది. అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం ఆయన మీద సెక్షన్స్ 376, 506తో పాటు 353 IPC అంటే BNS చట్టం ప్రకారం కూడా ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఎవరైతే అంటే డీటెయిల్స్ ఆఫ్ ఎవరైతే అక్యూజ్డ్ డీటెయిల్స్ అంటూ కూడా ఇక్కడ నేమ్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాగా కూడా ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి బాధితురాలు ఎవరైతే ఉందో ఆమె 2000 అంటే D2లో ఇక్కడికి రావడం జరిగింది. అంటే D2కి ఆమె సెలెక్ట్ అయిన తర్వాత 2017లో పూర్తిగా ఇక్కడ అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. D12లో జానీ మాస్టర్ తనని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దగ్గర తనని పని చేయమని చెప్పేసి చెప్పడంతో ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తర్వాత వీళ్ళంతా కూడా ముంబై ఒక ప్రాజెక్టు కోసం వెళ్తున్నటువంటి సమయంలో జానీ మాస్టర్ అట్ ది సేమ్ టైం ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్తో పాటుగా మరొక 2 మేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ వీళ్ళంతా కూడా ముంబై వెళ్ళారు. ముంబైలో ఒక హోటల్లో తన మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు. అంతేకాకుండా అది కనుక ప్రతిఘటిస్తే తనను కొట్టన్ల లాంటివి కూడా చేశారంటూ కూడా పర్టికులర్గా ఎఫ్ఐఆర్లో బాధితురాలు ఫిర్యాదు అయితే పేర్కొనడం జరిగింది. మరొక వైపు అంటే కేవలం ఇదే కాదు, ఒకవేళ ఈ విధంగా ప్రతిఘటిస్తే తననికి సంబంధించినటువంటి షూట్స్ కావచ్చు, లేదంటే రానున్న భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఇండస్ట్రీలో కల్పించకుండా ఉంటానంటూ కూడా పలుమార్లు బెదిరించడం జరిగింది. మతం మార్చుకొని తాను పెళ్లి చేసుకోవాలంటూ కూడా బెదిరించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే ఈ విధంగా చాలాసార్లు పలుమార్లు బెదిరింపులకు కొట్టడం లాంటివి చేయడంతో తాను సైలెంట్గా ఉన్నానంటూ ఇక్కడ మెన్షన్ చేసింది. దెన్ హీ కంటిన్యూస్లీ హరాస్డ్ హర్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎవ్రీ షూట్ అంటూ కూడా పర్టికులర్గా మెన్షన్ చేసింది. అంటే ప్రతి షూట్లో కూడా తనని అసాల్ట్ చేయడము, అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఆ షూటింగ్కి సంబంధించినటువంటి వ్యాన్లో సైతం కూడా తను రమ్మని చెప్పడము, అక్కడ కూడా తనకి సెక్సువల్ అసాల్ట్కి సంబంధించి ఇబ్బందికి గురి చేయడము, ప్రతి ఒక్కరి ముందు తనని హెరాస్ చేయడం లాంటివి చేశాడంటూ కూడా
బాధితురాలు పర్టికులర్గా ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మరొక వైపు మరొక అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే తన అంటే హీ హోల్డ్స్ హెయిర్ అండ్ క్రష్డ్ హర్ హెడ్ ఇన్ టు ద మిర్రర్, అంటే ఒకవేళ తన కనుక ప్రతిఘటిస్తే మాత్రం ఖచ్చితంగా తనని ఈ విధంగా జుట్టు పట్టుకోవడము, ఆ తర్వాత కొట్టడం లాంటివి చేసేవాడంటూ కూడా పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేసింది. ఫిజికల్గా కూడా తనని అబ్యూస్ చేస్తున్నాడంటూ కూడా ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. మరొక వైపు ఏదైతే అంటే తను మతం మార్చుకోవాలి, అంతేకాకుండా కొన్ని టైమ్స్ తన ఇంటికి వెళ్ళేవాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తనని పలుమార్లు అంటే హీ ఫోర్సెస్ హర్ టు కమ్ అవుట్ సైడ్ బట్ షీ నెవర్ అగ్రీ టు ఆల్ దీస్ ప్రెషర్, అంటే మొత్తం కూడా తను ఎన్ని హెరాస్మెంట్స్ చేసినా కూడా తను ఇంట్లో నుంచి బయటికి రావడానికి కానీ ప్రతిసారి కూడా ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం లాంటివి చేస్తూ ఉండేవాడని మెన్షన్ చేసింది. ఎట్ ది సేమ్ టైం రిలీజియన్ మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఇందులో మెన్షన్ చేసింది బాధితురాలు. ప్రధానంగా గతంలో కూడా అంటే ఇక్కడ హీ ప్రెషర్స్ టు హర్ కన్వర్ట్ టు రిలీజియన్ అండ్ మ్యారీ హిమ్ ఆఫ్టర్ ఏ few of this when the victim woman work individually, he along with his wife went to her home and forcefully made them open the door. అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే వాళ్ళ వైఫ్ జానీ మాస్టరే కాకుండా అతని వైఫ్ కూడా పలుమార్లు ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఫోర్స్ఫుల్గా ఆ డోర్లు ఓపెన్ చేయడం, ఆమెని ఇబ్బందిని పెట్టడం లాంటివి చేయడం జరిగింది. ఆగస్టు 17ను కూడా ఒక థ్రెటన్ చేశారు. ఆగస్టు 28ను కూడా ఒక అన్నోన్ పర్సన్ వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా తనకు క్షుణ్ణంగా బాధితురాలు ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా TV9 చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి బాధితురాలు తాను ఏమని చెప్పుకునే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ఎఫ్ఐఆర్లో అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి జానీ మాస్టర్ మీద కూడా నార్సింగి పోలీసులు ఏదైతే ఈ యొక్క రేప్ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ చేసినట్టుగా కూడా చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న కీలకమైన విషయాలు మనం ప్రస్తావిస్తున్నాం. అయితే 2019 నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఏమేం జరిగిందో వాళ్ళ మధ్య ఏ ఒక్క అంశాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పాయింట్ ని ఎంతో క్షుణ్ణంగా బాధితురాలు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో తెలియజేయడం జరిగింది. D12 షోలో వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడిన దగ్గర నుంచి మొదలు 2019లో కాల్ చేసి తన గ్రూప్లో చేర్చుకుంటాను అనడం, ఆ తర్వాత ఆమె గ్రూప్లో జాయిన్ అవ్వడం, ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఏ విధంగా వేధించాడు అనే విషయాలు కూడా అక్కడ ప్రస్తావించిందామె. ప్రతిఘటిస్తే ఒప్పుకోకపోతే కొట్టి మరీ హింసించేవారంటూ ఆమె తన బాధను చెప్పుకుంటూ వాపోయింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి కూడా తెచ్చారని చెబుతోంది బాధితురాలు. లేకపోతే తనని వివాహం చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను, తనకి కెరియరే లేకుండా చేస్తానని బెదిరించేవాడని, షూటింగ్ వ్యానిటీ వ్యాన్ లో కూడా తనని వదిలిపెట్టేవాడు కాదని ఎన్నోసార్లు లోపలికి పిలిచి తనను వేధించాడు, అసభ్యకర పదజాలం వాడేవాడు, లైంగికంగా వేధించేవాడు అని చెబుతోంది బాధితురాలు. అందరి ముందే అసంబద్ధంగా టచ్ చేసేవాడని, తన ఇంటికొచ్చి జానీ మాస్టర్ భార్య కూడా తనను పలుమార్లు వేధించింది, కొట్టింది అని చెప్పి బాధితురాలు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొంది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసులో నార్సింగి పోలీసులు విచారణ కొనసాగుతోంది. జానీ లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచారంటూ ఆరోపిస్తోంది. అవుట్డోర్ షూటింగ్స్ లో లైంగికంగా తనను వేధించారని ఫిర్యాదు చేసింది. నార్సింగిలోని నివాసంలో కూడా వేధించాడంటోంది కొరియోగ్రాఫర్. జానీపై 376, 506, 323/2 ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.